గాయస్ కదా చూడండి, ఒక్క వీడియోకి సబ్స్క్రైబర్స్ ఎంత వచ్చిందో చూడండి. లైవ్ ప్రూఫ్ చూడండి. ఈ వీడియోకి 1.9K సబ్స్క్రైబర్స్ వచ్చారు. మీరు సబ్స్క్రైబర్స్ రారు ఇలా అంటారు కదా. చూడండి, ఒక వీడియోకి 1.9K సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. చూడండి, దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత చూసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి గాయస్, ఇక్కడ ఎంత వచ్చిండ్రు, 56 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి 750 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి గాయస్, ఇక్కడ 1511 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి గాయస్, ఇక్కడ 1 సెకండ్ ఇది పైన చేస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి గాయస్, ఇక్కడ 1848 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. మొత్తానికి ఇక్కడ క్లిక్ చేస్తా లాస్ట్ లో. సో చూడండి 1858 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిండ్రు. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ చూసుకోండి, మీకు చూపిస్తాను. 1905 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చింది. టోటల్ సబ్స్క్రైబర్స్ అయితే 1905 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చింది అనమాట. సో మీకు కూడా సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి? దీంట్లో ఒక ట్రిక్ ఉంటాయండి. సో మీ వీడియో చూడాలి, మీకు కామెంట్ చేయాలి అంటే ఒక సెట్టింగ్ మాత్రం ఉంటుంది. ఆ సెట్టింగ్ చేసుకుంటే మీకు సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారు. నాకు చూసుకుంటే ఒక వీడియోకి మాత్రమే 1900 సబ్స్క్రైబర్స్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినారనమాట. సో మీకు కూడా సబ్స్క్రైబర్స్ రావాలంటే ఖచ్చితంగా ఒక ట్రిక్ అయితే యూజ్ చేయాలి. ఆ సెట్టింగ్ మార్చుకోవాలి. సెట్టింగ్ మార్చుకుంటే మీకు సబ్స్క్రైబర్స్ అయితే వస్తారనమాట. సో చాలా డేస్ నేను కామెంట్ చేస్తున్నారు, అన్న మాకు సబ్స్క్రైబర్స్ వస్తలేరు ఇట్లా కామెంట్ అయితే చేస్తున్నారు కదా. సో ఆ వీడియోకి ఎంత వ్యూస్ వచ్చినాయి అది కూడా చూపిస్తాను. సో మొత్తానికి అన్న మీరు ఎంత వ్యూస్ వచ్చినాయి దానికి మీరు చూపిస్తలేరు అనుకోవచ్చు, మేబీ చూసుకోవచ్చు గాయస్. ఇక్కడ 2,22,878 వ్యూస్ అయితే వచ్చినాయి. చూడండి గాయస్, అవునా. సో మొత్తానికి అయితే ఇంత వ్యూస్ అయితే వచ్చినాయి. చూసుకుంటే 1.9K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చిండ్రు. అండ్ దీనికి వాచ్ టైం ఎంత వచ్చింది చూపిస్తా చూడండి. 11.4K వాచ్ టైం అయితే వచ్చింది. అంటే దీంట్లో మనకు ఎన్ని ఛానల్ మానిటేషన్ అవుతాయండి? ఇంకొక 1 అవర్ అయితే మనకు 3 ఛానల్స్ మానిటేషన్ అయితే అనమాట. ఇంకొక 1 అవర్ అయితే 3 ఛానల్స్ మానిటేషన్ అయితే అనమాట. సో అట్లయితే మనకు 11.4K వాచ్ టైం అయితే ఈజీగా వచ్చింది. సో మొత్తానికి నాకు చూసుకుంటే 1.9K సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. మీకు కూడా సబ్స్క్రైబర్స్ రావాలంటే ఒక్క సెట్టింగ్ మార్చుకోవాలి. అదేంటో చూపిస్తాను వీడియోలో, ముందు చూపిస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అవుతుంది. ఎవరన్నా ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థం అవుతుంది సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు మొత్తం చూపిస్తాను అనమాట. గాయస్, ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ 2 మెంబర్స్ నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. మీలో ఎవరైనా విన్నర్ కావాలంటే ఆబ్వియస్లీ మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లోగోని క్లిక్ చేస్తే అన్ని ఛానల్స్ అయితే వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి ఫాలో అవ్వండి. మన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, అక్కడ నుండి వెళ్ళి మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇవన్నీ ఫాలో అయ్యాము, డన్ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను అండ్ చెక్ చేస్తాను. మీ ఛానల్ కి చెక్ చేస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అని చెక్ చేస్తాను, కంప్లీట్లీ చెక్ చేస్తాను. సో ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకుంటే ఖచ్చితంగా నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తాను అనమాట. సో గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ విన్నర్ అవుతారు అనమాట. ఓకే. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే, సో మీరు మెంబర్షిప్ తీసుకోవాలంటే మెంబర్షిప్ తీసుకోవచ్చు. జస్ట్ 59 రూపీస్ మెంబర్షిప్ ఉంది. అన్ని ఛానల్స్ లో మెంబర్షిప్ ఉంది అనమాట. సో అన్ని ఛానల్స్ లో మీకు ఏదో ఒక ఛానల్ లో మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు అనమాట. మెంబర్షిప్ తీసుకుంటే ఏమైతే అంటే మా టీం మొత్తం మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నేను కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను అనమాట. మీ ఛానల్ కి కమ్యూనిటీ పోస్ట్ చేస్తా. సో మీ ఛానల్ అనేది స్క్రీన్ షాట్ తీస్తా. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత సొంతంగా నేను సబ్స్క్రైబ్ చేసుకుంటా. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నేను స్క్రీన్ షాట్ తీస్తాను అనమాట. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత మీ లింక్ ని షేర్ చేసి కాపీ చేసుకొని నేను కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను అనమాట. సో ఇక్కడ మీకు కమ్యూనిటీ పోస్ట్ చేస్తే మీకు సబ్స్క్రైబర్స్ రావచ్చు. మా టీం మొత్తం ఎలాగో సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ ఫాలో అవుతారు. దాంతో పాటు మన ఛానల్లో 14,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ఎంతో కొంత అయితే సబ్స్క్రైబర్స్ మీకు రావచ్చు అనమాట. అండ్ మీ ఛానల్ కి ఫాలో కావచ్చు అనమాట. ఓకే. సో ఇలా అయితే ఫాలో అవుతారు. అండ్ మీరు మెంబర్షిప్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు, బలవంతం లేదనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గాయస్, ఇక్కడ మీరు ఏదైనా ప్రొడక్ట్ బై చేసుకోవాలి, ఫ్లిప్కార్ట్లో ఏదైనా ప్రొడక్ట్ బై చేసుకోవాలంటారు కదా. సో మీరేం చేస్తారంటే ఫ్లిప్కార్ట్లో డైరెక్ట్ వెళ్ళిపోతారు కదా. అలా వెళ్ళకుండా మీరేం చేస్తారంటే నా వీడియో కింద లింక్స్ కనిపిస్తున్నాయి, మైక్స్ కానీ ఏదైనా ప్రొడక్ట్స్ కానీ కనిపిస్తున్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోతారు. ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోయిన తర్వాత మీకు నచ్చిన ప్రోడక్ట్ అనేది మీరు అక్కడ వెళ్ళి సెర్చ్ చేసుకోండి. నా లింక్ నుండి వెళ్ళిన తర్వాత మీరు ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోతారు కదా. ఫ్లిప్కార్ట్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు సెర్చ్ చేసుకోండి, మీ ప్రోడక్ట్ అనేది సెర్చ్ చేసుకొని మీరు బై చేసుకోవచ్చు అనమాట. సో అలా బై చేస్తే ఏమైతే అంటే నాకు కొద్దిగా కమిషన్ వస్తాయండి. రిక్వెస్ట్ అనేది ఎందుకోసం అంటే యూట్యూబ్ నుండి రెవెన్యూ బాగా తక్కువ వస్తున్నాయి కాబట్టి. సో మీకు అవసరం ఉంటేనే నా లింక్ నుండి వెళ్ళండి. సో మీకు కావాలి అంటేనే వెళ్ళండి అనమాట, లేకపోతే వెళ్ళొద్దు. సో ఎందుకోసం అంటే అన్న మాకు అవసరం లేదు కానీ మేము వెళ్తున్నాము మీకోసం వెళ్తున్నాం అంటే అలా వెళ్ళకండి. మీకు అవసరం ఉంటేనే వెళ్ళండి అనమాట. ఓకే. సో ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ స్క్రీన్ గా చూపిస్తా చూసేయండి. గాయస్, మీరు ఏం చేస్తారంటే మీరు యూట్యూబ్ లో వెళ్ళిపోతారు కదా, ఇట్లా యూట్యూబ్ లో వెళ్ళిపోతారు కదా. యూట్యూబ్ లో వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసేస్తారు. ఆబ్వియస్లీ మీరు వీడియో ఎలా అప్లోడ్ చేస్తారో అలాగే అప్లోడ్ చేస్తారు కదా. మీకు చూపిస్తా చూడండి, లైవ్ ప్రూఫ్ చూపిస్తాం. మొత్తానికి ఒక వీడియో అప్లోడ్ చేసి చూపిస్తాం. మీకు ఏంటనేది సెట్టింగ్ చూపిస్తాం అనమాట. ఆ సెట్టింగ్ చూపించిన తర్వాత సెట్టింగ్ అనేది ఎనేబుల్ చేస్తా. ఎనేబుల్ చేసిన తర్వాత మీకు లైవ్ ప్రూఫ్ మొత్తం చూపిస్తా. సో సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు, కామెంట్ ఎలా చేస్తారు వాళ్ళకి, సో వీడియో ఎలా ప్లే అవుతుంది, ప్లే కాకుండా యూట్యూబ్ ఏం చెప్తుంది వాళ్ళకు మొత్తం చూపిస్తాను అనమాట. ఇక్కడ నేను వీడియో అప్లోడ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను. గాయస్, సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే చేసేస్తాను. చూసుకోవచ్చు గాయస్, ఇక్కడ వీడియో అయితే వచ్చేసింది కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టైటిల్ పెట్టేస్తారు కదా. ఆబ్వియస్లీ టైటిల్ పెట్టేస్తారు. ఇక్కడ మీరు అన్లిస్ట్ లో ఉంచుకుంటారు. ఇక్కడ నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్
ఆయనకి మీకు తెలిసిన విషయమే. ఇక్కడ షో మోర్ సెలెక్ట్ చేసిస్తాను. షో మోర్ సెలెక్ట్ చేసిన తర్వాత యాడ్ డిస్క్రిప్షన్ సెలెక్ట్ చేసేస్తారు. మీకు ఏది కావాలో అది డిస్క్రిప్షన్ యాడ్ చేసేస్తారు అనమాట. అండ్ ఇక్కడ లొకేషన్ అయితే ఖాళీగా వదిలేయండి. ఓకే, అండ్ ఇక్కడ మీరు అండ్ యాడ్ ప్లేలిస్ట్ ఉంది కదా, ఇది మీకు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదా స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మానిటైజేషన్ సింబల్, ఎవరైనా మానిటైజేషన్ అయితే మానిటైజేషన్ సింబల్ ఆన్ చేసుకోవాలి. అంటే ఆ వీడియోకి రెవెన్యూ రావాలంటే మానిటైజేషన్ సింబల్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. మనకి ఇంకేముందంటే చూడండి guys, ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది, అట్రిబ్యూట్స్ కనిపిస్తుందా? ఈ అట్రిబ్యూట్స్ ఎందుకు అనుకుంటే, మీరు ఏదైనా ఏఐకి సంబంధించింది వీడియో అప్లోడ్ చేస్తే మీరు ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలి, అంటే అంతేనమాట, వేరేది ఏం లేదు. సో మొత్తానికి ఏఐ ఉంటే ఎస్ పెట్టండి లేదా నో పెట్టండి, దాని గురించి అంతేనండి, వేరేది ఏం లేదనమాట. అండ్ ఇక్కడ మనకు కమ్యూనిటీ కనిపిస్తుంది చూడండి, ఇదేనండి చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ కమ్యూనిటీ సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇన్వైట్ ఏ కొలాబరేటర్ కనిపిస్తుంది, ఇదేనండి. సో ఇది ఎందుకు అనుకుంటే, మీరు ఎవరికైనా కొలాబరేట్ చేయాలనుకుంటే, సో ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేసి వాళ్ళ ఛానల్ సెర్చ్ చేసి లింక్ కాపీ చేసుకొని వాళ్ళకి పంపితే, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే, సో వాళ్ళ ఛానల్ మీ వీడియో కనిపిస్తుంది అండ్ మన ఛానల్ కూడా వీడియో కనిపిస్తుంది అనమాట. అదొకటి చాలా బెనిఫిట్. ఇక్కడ మనకు సెకండ్ వన్ చూసుకుంటే కామెంట్ ఉంది చూడండి, ఆన్ ఉంది చూడండి, దీన్ని ఓకే చేస్తాను. దీన్ని ఓకే చేసిన తర్వాత చూసుకోవచ్చు guys ఇక్కడ. సో ఇక్కడ మీకు కామెంట్ ఆన్ కనిపిస్తుంది, కామెంట్ మోడరేషన్ కనిపిస్తుంది, హూ క్యాన్ కామెంట్ కనిపిస్తుంది, ఆఫ్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు అండ్ థర్డ్ వన్ చూసుకుంటే guys ఇక్కడ హూ క్యాన్ కామెంట్ ఉందా, సో ఇక్కడ చూడండి హూ క్యాన్ కామెంట్ ఉందా, దీన్ని మనం సెలెక్ట్ చేస్తే guys ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమంటుంది, ఎనీవన్ ఉంటుంది. ఎనీవన్ అంటే సో ఎవరైనా కామెంట్ చేయొచ్చు అని యూట్యూబ్ అయితే చెప్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనం ఎనీవన్ పెట్టుకుంటే ఎవరైనా కామెంట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకు సబ్స్క్రైబర్స్ అండ్ మెంబర్స్ ఉంది చూడండి, దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసేస్తే, సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏమంటుంది చూడండి guys ఇక్కడ హూ క్యాన్ కామెంట్, మళ్ళీ సెలెక్ట్ చేస్తాను. సబ్స్క్రైబర్స్ అండ్ మెంబర్స్ అంటుంది, ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ సబ్స్క్రైబెడ్ ఫర్ ఏ సెట్ అమౌంట్ ఆఫ్ టైమ్ అవర్ పెయిడ్ మెంబర్స్ అయితే అంటుంది అనమాట. సో ఇక్కడ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకు కూడా సో ఇక్కడ కామెంట్ చేయొచ్చు, అండ్ ఇక్కడ సబ్స్క్రైబర్స్ చేసుకున్న వాళ్ళకు కూడా అండ్ కామెంట్ చేయొచ్చు అని చెప్తుంది అనమాట. ఓన్లీ సబ్స్క్రైబర్స్ అండ్ మెంబర్స్ మాత్రమే ఉంది. ఇక్కడ మనకు ఎనీవన్ సెలెక్ట్ చేసేస్తే మొత్తం అందరు కామెంట్ చేయొచ్చు అని చెప్తుంది. ఇక్కడ మనం మళ్ళీ ఇంకా సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ సబ్స్క్రైబర్స్ దీన్ని సెలెక్ట్ చేసేస్తే సబ్స్క్రైబర్స్ అండ్ మెంబర్స్ మాత్రమే కామెంట్ చేయగలుగుతారు. అదేంటనేది టెస్ట్ చేసి చూపిస్తుంది అండి. మొత్తానికి టెస్ట్ చేస్తాను. సింపుల్, నేను ఈ వీడియో మీకు చూపించడానికి, అంటే ఎలా అప్లోడ్ చేస్తారు, సో ఇక్కడ మీకు సెట్టింగ్ ఉంటుంది, అప్లోడ్ చేసే ముందే సెట్టింగ్ ఉంటుందని చూపిస్తాను అనమాట. సో ఎవరికి తెలియదు అనమాట, ఈ సీక్రెట్ సెట్టింగ్ ఎవరికి తెలియదు. ఎందుకోసం అంటే మీ వీడియోకి కామెంట్ చేయాలి అంటారు కదా, ఖచ్చితంగా కామెంట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. యూట్యూబ్ కొద్ది చెప్తుంది వాళ్ళకి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకో, తర్వాత కామెంట్ చేయమని చెప్తుంది. అది కూడా విత్ 24 hours తర్వాత కామెంట్ చేయమని చెప్తుంది, వెంటనే కామెంట్ చేయరాదని చెప్తుంది. సో మొత్తానికి చూపిస్తా, ఓవరాల్ చూపిస్తాను అనమాట. సో ఇక్కడ నేను బ్యాక్ వేస్తాను, మొత్తానికి తీసేస్తాను. మీకు ఇక్కడ ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా సెట్టింగ్ చేసుకోవాలి మొత్తం చూపించిన కదా, దీన్ని తీసేస్తాను, డిస్క్రైబ్ చేసేస్తాను అండ్ మొత్తాన్ని తీసేస్తాను అనమాట. గాయస్ ఇక్కడ మొత్తానికి తీసేసిన తర్వాత మీకు ఇక్కడ సెట్టింగ్ ఒకటి చేసి చూపిస్తాను. ఆల్రెడీ వీడియో ఏదైతే అప్లోడ్ చేశాను దానికి సెట్టింగ్ ఎనేబుల్ చేసి చూపిస్తాను. చేసిన తర్వాత దానికి ఎక్స్పెరిమెంట్ చేస్తాను అనమాట. మొత్తానికి చూపిస్తాను చూడండి. వైట్ స్టూడియో సెలెక్ట్ చేసేస్తాను. గాయస్ ఇక్కడ వైట్ స్టూడియో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 7 hours లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. చూసుకుంటే దీన్ని ఓపెన్ చేస్తాను. ఇలా ఓపెన్ చేసిన తర్వాత చూసుకోవచ్చు గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ పెన్సిల్ కొడుతుందా, ఈ పెన్సిల్ కొడుతూ సెలెక్ట్ చేసేస్తాను. అండ్ మొత్తానికి దీంట్లో సెట్టింగ్ చేసుకుంటాను. ఏది కామెంట్ లో మనం ఇందాక చూపించాను కదా, అదేనండి. దీన్ని షో మోర్ సెలెక్ట్ చేసేసి పైకి స్క్రోల్ చేస్తే అండ్ ఇక్కడ అట్రిబ్యూట్స్ కనిపిస్తుందా, అండ్ అట్రిబ్యూట్స్ కాదు కదా, కమ్యూనిటీ సెలెక్ట్ చేస్తాను. కమ్యూనిటీ సెలెక్ట్ చేసిన తర్వాత చూసుకోవచ్చు కదా, ఇక్కడ మనకి ఇక్కడ కామెంట్ ఆన్ ఉంది చూడండి, ఇదేనండి. మనం సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ థర్డ్ వన్ చూసుకుంటే హూ క్యాన్ కామెంట్ ఉందా, దీన్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత సబ్స్క్రైబర్స్ అండ్ మెంబర్స్ కనిపిస్తుందా, దీన్ని సెలెక్ట్ చేసేసి సింపుల్లీ బ్యాక్ వేస్తాను. అండ్ ఇంకా మళ్ళీ బ్యాక్ వేస్తాను. బ్యాక్ వచ్చిన తర్వాత మీ కళ్ళ ముందట సేవ్ చేస్తున్నా చూడండి, అండ్ ఇక్కడ సేవ్ చేస్తున్నా చూడండి. వన్స్ సేవ్ చేసిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో వెళ్ళిపోతుంది. ఏంటిదంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే కామెంట్ చేయగలుగుతారని యూట్యూబ్ అయితే కొద్ది చెప్తుంది. సో ఇప్పుడు మొత్తాన్ని చూపిస్తాను. సో ఏంటనేది కొద్దిగా వెయిట్ చేద్దాం. ఎందుకోసం అంటే వెంటనే అది ఇనేబుల్ కాదు. నేను చాలా సార్లు వీడియో చేశాను ఇది. సో వెంటనే ఇనేబుల్ కాదనమాట. సో కొద్దిగా రీఫ్రెష్ చేస్తూ ఇట్లా రీఫ్రెష్ చేయాలన్నమాట. సో రీఫ్రెష్ చేస్తూ ఉంటేనే సో అది ఇనేబుల్ అయితే అనమాట, లేకపోతే ఇనేబుల్ కాదు. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే యూట్యూబ్లో వెళ్ళిన తర్వాత టెస్ట్ చేస్తాను అనమాట. సో అది ఇనేబుల్ అయిందా, ఎవరికి కనిపిస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కనిపిస్తుందా, అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కనిపిస్తుందా, మొత్తానికి చూపిస్తాను. అంటే ఎవరు కామెంట్ చేయాలి మొత్తానికి ఇక్కడ కనిపిస్తా అంటే చూపిస్తుంది అనమాట. సో మొత్తానికి చూపిస్తా. సింపుల్ బ్యాక్ వస్తాను. సింపుల్ బ్యాక్ వచ్చిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేస్తాను, యూట్యూబ్ సెలెక్ట్ చేస్తాను. యూట్యూబ్ కి సెలెక్ట్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ సెర్చ్ చేస్తాను ఏ ఛానల్ ఇది ఇప్పుడు, అండ్ ఇప్పుడు వేరే ఛానల్ లాగిన్ అవుతాను అనమాట. ఇది అదే ఛానల్ అనమాట. సో దీన్ని ఓకే చేస్తాను. ఇందులోనే వీడియో అప్లోడ్ అయింది కాబట్టి సో ఇది దీంట్లో లాగౌట్ చేస్తాను, వేరే ఛానల్ లాగిన్ చేస్తాను అనమాట. స్విచ్ అప్ చేస్తాను. గాయస్ చూసుకోవచ్చు మొత్తానికి వేరే ఛానల్ లాగిన్ అయితే అయ్యాను. అండ్ ఇప్పుడు నేను చేస్తాను సెర్చ్ చేస్తాను ఏ ఛానల్ అది, శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్ అనమాట. అండ్ ఇక్కడ అఫీషియల్ బ్లాగ్స్ ఉందా, దీనికి సెలెక్ట్ చేస్తాను. గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత వీడి ఛానల్ కి సెలెక్ట్ చేస్తాను.
వ్యూ ఛానల్ కి సెలెక్ట్ ఇది వేరే ఛానల్లో కదా, తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ అనమాట. చూసుకోలేదు, సారీ గాయ్స్, ఎందుకోసం మిస్టేక్ అయింది. తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ సెర్చ్ చేస్తాను అనమాట. తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ వస్తుందా లేదో చూద్దాం. అండ్ కొద్దిగా గ్యాప్ ఇవ్వద్దు, వేరే వాళ్ళ ఛానల్ వస్తుంది అనమాట. అండ్ సెర్చ్ చేస్తాను చూడండి. సెర్చ్ చేస్తే నా ఛానల్ అయితే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూ ఛానల్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇందాక మనం ఏదైతే వీడియో సెట్టింగ్ చేసుకున్నామో అదే వీడియో అయితే ఇక్కడ వచ్చేసింది చూడండి. అండ్ ఇప్పుడు దీన్ని ఓకే చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ దీనికి సబ్స్క్రైబ్ చేసుకున్నా అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నా గాయస్ చూడండి. అండ్ 1 సెకండ్ చూడండి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకున్నది అనమాట. సో ఈ ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకున్న ఈ వేరే ఛానల్ అంటే వేరే ఐడితో నేను సబ్స్క్రైబ్ చేసుకున్నది ఉన్నది. ఆయన ఇక్కడ చూసుకుంటే మొత్తానికి మీకు కళ్ళ ముందర కనిపిస్తుంది కదా. దీన్ని వేస్తా అంటే ఇప్పుడు మనం కామెంట్ చేయగలుగుతామా లేదా అనేది మనకి ఇక్కడ చూపిస్తామంటే వీడియో ప్లే చేసి చూపిస్తాను. దీనికి ఓకే ఇస్తాను గాయస్. ఇక్కడ ఓకే చేసిన తర్వాత వీడియో పౌజ్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ అయితే. అండ్ వీడియో పౌజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కామెంట్ అయితే ఎనేబుల్ అయ్యి ఉన్నాయన్నమాట. దీన్ని ఓకే ఇస్తాను. చూసుకోవచ్చు కామెంట్ చేయమని చెప్తుంది. ఇక్కడ మనం కామెంట్ అయితే చేయగలుగుతాం అనమాట. సో అవునా, కామెంట్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మనం సబ్స్క్రైబ్ చేసుకున్నది ఉన్నది కాబట్టి కామెంట్ చేయమని చెప్తుంది యూట్యూబ్ అయితే. సో వితౌట్ సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు ఎలా కనిపిస్తుంది అది చూపిస్తుంది చూడండి గాయస్. ఇక్కడ సింపుల్ బ్యాక్ వేస్తాను, మొత్తానికి తీసేస్తాను, వేరే ఛానల్ లాగిన్ చేసేస్తాను అనమాట. మీకు ఇక్కడ చూపించాను కదా, లైవ్ ప్రూఫ్ చూపించాను కదా, చూసుకోండి గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ మీకు ఎలా చూపిస్తుంది అంటే సబ్స్క్రైబ్ చేసుకునేలాగా చూపిస్తుంది అనమాట. ఇది ఎక్కడ అంటే దీన్ని అన్ని ఛానల్స్ అయితే కనిపిస్తాయి కాబట్టి దీన్ని లోగోని క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి గాయస్. ఇక్కడ తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నది ఉన్నది. అండ్ శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నది లేదనమాట, అంటే చేసుకోలేదు. శ్రీనివాస్ అఫీషియల్ బ్లాగ్స్కి చేసుకోలేదు. ఓయి సండే ఛానల్కు ఆయన చేసుకోలేదు అనమాట. ఇన్ని ఛానల్స్ అయితే చేసుకోలేదు. అంటే ఒక ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నది ఉన్నది కాబట్టి అది చూపిస్తుంది అనమాట. కామెంట్ ఎనేబుల్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను చేస్తాను సింపుల్ వేరే ఛానల్ అయితే లాగిన్ చేసేసుకొని మీకు చూపిస్తాను అనమాట. ఓకే గాయస్, ఇక్కడ చూసుకోవచ్చు వేరే ఛానల్ అయితే లాగిన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నాకు ఆల్రెడీ వీడియో వచ్చేసింది, ఇక్కడ డిస్ప్లే అయితే అయింది అనమాట. దీనికి ఓపెన్ చేస్తాను అంటే ప్లే చేస్తాను అనమాట. అవును, ఇదే వీడియో కదా. సో ఇందాక మనం సెట్టింగ్ చేసుకున్నది, దీన్ని ఓకే చేస్తాను గాయస్. ఓకే చేసిన తర్వాత చూసుకోవచ్చు అండ్ యాడ్ అయితే వచ్చింది అనమాట. మనకి ఇక్కడ ఎనేబుల్ అయింది అండ్ కామెంట్ అయితే ఎనేబుల్ అయింది. చూద్దాం, దీనికి ఓపెన్ చేస్తాను, ఓపెన్ అవుతా లేదా చూద్దాం గాయస్. ఇక్కడ చూసుకోవచ్చు నేను సబ్స్క్రైబ్ చేసుకున్నానంటే సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనిపిస్తుంది. 1 సెకండ్, దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేస్తాను. మనకి ఇక్కడ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోలేదని చూపిస్తుంది. దీన్ని లోగోని క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నది ఉన్నది చూడండి గాయస్ ఇక్కడ. అవునా, సబ్స్క్రైబ్ చేసుకున్నది ఉన్నది. అండ్ వేరే ఛానల్ లాగిన్ చేస్తాను గాయస్. ఇక్కడ చూసుకోవచ్చు నేను వేరే ఛానల్ అయితే లాగిన్ అయ్యాను అనమాట. అండ్ ఇప్పుడు నేను సర్చ్ బార్లో సెర్చ్ చేస్తాను, ఏ ఛానల్ తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ సెర్చ్ చేస్తాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు సెర్చ్ చేశాను కదా. సో ఇప్పుడు వ్యూ ఛానల్ సెలెక్ట్ చేస్తాను. వ్యూ ఛానల్ సెలెక్ట్ చేసిన తర్వాత చూసుకోవచ్చు నేను ఇక్కడ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, చూసుకోండి సబ్స్క్రైబ్ అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు నేను చేస్తాను అంటే ఈ వీడియోకి సెలెక్ట్ చేస్తాను గాయస్. చూసుకోవచ్చు వీడియోకి సెలెక్ట్ చేసినాను. వీడియో సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఇక్కడ కామెంట్కి ఓకే చేస్తాను. మనకి ఇక్కడ కామెంట్ అయితే కనిపిస్తుంది చూడండి. అవునా, దీన్ని ఓకే చేస్తాను. ఓకే చేసిన తర్వాత చూసుకోవచ్చు మనకి ఇక్కడ కామెంట్ అనేది ఎనేబుల్ కాలేదు, మనకి ఇక్కడ ఆప్షన్ రాలేదు. ఇక్కడ ఆప్షన్ వస్తుంది కదా, ఆప్షన్ రాలేదు. సో ఇక్కడ ఏమంటుంది చూడండి గాయస్, ఇక్కడ మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి ఓన్లీ సబ్స్క్రైబర్స్ అండ్ మెంబర్స్ క్యాన్ కామెంట్ అయితే అంటుంది అనమాట. ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే, మెంబర్స్ మాత్రమే కామెంట్ చేయగలుగుతారు. సో మీరైతే కామెంట్ చేయలేరు అని చెప్తుంది. ఎందుకంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకో, తర్వాత మీరు కామెంట్ చేయమని చెప్తుంది అనమాట. సో యూట్యూబ్ అయితే అలా చెప్తుంది. మనకి ఇక్కడ ఆప్షనే రాలేదనమాట. చూసుకోండి కింద ఆప్షన్ రాలేదు. సో ఎందుకు రాలేదంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోమంటుంది. సో ఎవరికైతే కామెంట్ చేయాలి అంటారు కదా ఖచ్చితంగా. సో ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఎప్పుడు ఇనేబుల్ అవుతుంది అండ్ ఇప్పుడు చూడండి దీన్ని రీప్లేస్ చేస్తాను. సో ఇది ఇనేబుల్ అయితే అంటే ఇప్పుడే ఇనేబుల్ కాదు, 12 అవర్స్ లేదా 24 అవర్స్లో ఇనేబుల్ అవుతుంది. కామెంట్ చేయమని చెప్తుంది. వెంటనే అయితే ఇనేబుల్ కాదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సెర్చ్ చేసి చూపిస్తాను. ఒకవేళ వస్తా లేదో చూద్దాం. రీఫ్రెష్ చేస్తున్నా, రీఫ్రెష్ చేశాను చూడండి కదా. అండ్ ఇప్పుడు సెర్చ్ చేస్తా, తెలుగు డైలీ ఎక్స్పెరిమెంట్ ఛానల్ సెర్చ్ చేస్తా. అండ్ ఇక్కడ సెర్చ్ చేసిన వ్యూ ఛానల్ సెలెక్ట్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు వీడియో సెలెక్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు వీడియో పౌజ్ చేస్తాను. అండ్ ఇప్పుడు కామెంట్లో వెళ్ళిపోతాను. సో ఇనేబుల్ అయిందంటే ఇనేబుల్ కాలేదు. సో 24 అవర్స్ టైం పడుతుంది అనుకుంటా. సో నాకు తెలిసి అయితే సో నేను టెస్ట్ అయితే చేయలేదు. అండ్ ఇప్పుడు చూసుకుంటే సో ఇక్కడ ఏమంటుంది చూడండి, ఓన్లీ సబ్స్క్రైబర్స్ అండ్ మెంబర్స్ క్యాన్ కామెంట్ అయితే అంటుంది. సో 24 అవర్స్ తర్వాత అది మనకు ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో కామెంట్ అయితే చేయు అని చెప్తారు అనమాట. సో ఖచ్చితంగా ఇక్కడ మీకు ఎందుకు ఇలా చేయమని చెప్పానంటే సో ఎవరైతే కామెంట్ చేయాలి అనుకుంటారో వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత 24 అవర్స్ లేదా 12 అవర్స్కి వాళ్ళు కామెంట్ చేయాలి అని చెప్తుంది అనమాట యూట్యూబ్ అయితే. సో అట్లా వాళ్ళకు సో ఎవరికైతే ఉద్దేశం ఉంటుందో కామెంట్ చేయాలి అంటారు కదా, సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే అండ్ అట్లయితే కామెంట్ అయితే చేస్తారు. సో అట్లా కామెంట్ అయితే చేస్తారు కాబట్టి సో అట్లా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. సో విత్ ఇన్ మనకు 24 అవర్స్లో మీకు అండ్ 48 అవర్స్లో మీకు 1K సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారు అనమాట. ఓకే, సో ఇలా సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు. అండ్ సెట్టింగ్ అయితే ఇనేబుల్ చేసుకోండి. ప్రతిసారి ఇనేబుల్ చేసుకుంటే కూడా బాగుంటుంది అనమాట. సో ఒకటే వీడియో కాకుండా మీరు ప్రతి వీడియోకి మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు, ఆబ్వియస్లీ చేసుకోవచ్చు. సో మీకు
సబ్స్క్రైబర్స్ కావాలి అనుకుంటే మళ్ళీ మీరు ఎనేబుల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అంటే దాన్ని ఆఫ్ పెట్టుకోవాలంటే ఆఫ్ పెట్టుకోవచ్చు, ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో మీరు ఒకసారి పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోయిన తర్వాత ఆ సెట్టింగ్ ఎనేబుల్ చేసుకోవాలా ఆఫ్ చేసుకోవాలా మీ ఇష్టం అనమాట. సో ఆ సెట్టింగ్ మీరు ఆన్ చేసుకుంటే ఏమవుతాయంటే సబ్స్క్రైబర్స్ అయితే ఈజీగా వస్తారనమాట. అలా మీరు ఖచ్చితంగా మీరు సెట్టింగ్ అయితే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియో తెలుసుకుందాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.